మరొక మారు దేవుడు ఈ భాగ్యము మనం అనుగ్రహించిన వారై ఉండగా దేవదేవుని స్తుతిస్తూ నేటి దిన ధ్యాన వాక్యాన్ని పఠించుకుందాం. కీర్తనల గ్రంథము 19వ కీర్తన 12వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 19వ కీర్తన 12వ వచనాన్ని పఠించుకుందాం. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. చిన్న ప్రార్థన చేస్తున్నాం వాక్యం కొరకు. మహోన్నతుడైన తండ్రి, మహిమ కలిగిన దేవా, మీకే వందనములు. వాక్యదానకర్తవైన తండ్రి, మీ వాక్య గ్రంథములో నుండి మీ వర్తమానమును అందించుము. మీ వాక్య సారాంశము మా హృదయ నేత్రములకు కనబడునట్లు మా హృదయములను నీ పరిశుద్ధాత్మ చేత నింపివేయము. యుక్త కాలముల యందు యుక్త వాక్కును బోధించి క్రీస్తు ప్రభువా, ఈ కాలమునకు తగినవి చెప్పితే ఎరిగి సహించుకొనదగును అంటూ దైవజనుని ద్వారా వ్రాయించిన తండ్రి, నేటి దిన ఆరాధన కూటమునకు తగిన వాక్కును వినిపించుము. నీ వాక్కు యొక్క జీవమును మేము అనుభవించున్నట్లు తండ్రి, ఈ జీవ వాక్కును నోట ఉంచుమని, మీ వాక్య విశ్వాస్యతను కనబరచుమని వేడుకొనొచ్చు ఉన్నాం. మాట్లాడువారు మీరు కాదు, పరిశుద్ధాత్మయే మీ యందుండి మాట్లాడువారు అయి ఉన్నారని సెలవిచ్చిన మీ వాక్య విశ్వాస్యతను కనబరచుమని వాక్కయున్న యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, దేవదేవుడైన యేసు నామమున మీ కలరకు దిద్దుబాటు మాసం యొక్క దీవెన అందును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అక్టోబర్ మాసము అనగానే క్రైస్తవ సంఘమునకు ప్రధానముగా జ్ఞాపకం వచ్చేది దేవుడు మానవునికి సంఘమునకు బహుమానముగా దానముగా అనుగ్రహించిన దైవ గ్రంథమైన సత్యవేదమైన బైబిల్ గ్రంథము. ప్రియమైన వారులారా, మానవుని చేతికి అప్పగించబడినప్పటికీ మత నాయకుల యొక్క దురుద్దేశమును బట్టి మరుగు చేయబడిన దైవ గ్రంథము అక్టోబర్ నెలలో సంఘములో బహిరంగపరచబడినది కనుక సంఘము ఈ యొక్క మాసమును పండుగగా ఆచరించినదై ఉన్నది. సంఘమునకు దైవ గ్రంథము అందించబడినటువంటి మాసము, మరుగు చేయబడిన దాచివేయబడిన బైబిల్ గ్రంథము సంఘమునకు అందించబడినటువంటి కాలము. అలాగే దేవుని యొక్క వాక్య వెలుగు లేని చీకటి ఆవరించిన క్రైస్తవ సంఘములోనికి, సమాజములోనికి తన వాక్య వెలుగును దేవుడు తెచ్చిన మాసము అక్టోబర్ మాసము. కనుక వెలుగును బట్టి ఎట్టి ఆనందము మనకు కలుగునదై ఉన్నదో, అలాగే సంఘమునకు దైవ వాక్యమును బట్టి అట్టి ఆనందము కలిగేదై ఉన్నది. కనుక ఈ ప్రత్యేకమైనటువంటి కాలములో దైవ సన్నిధిని సమీపించిన వారమై దేవుని వాక్యము మనకు బోధించు బోధను నేర్చుకొనవలసిన వారమై ఉన్నాం. నేను సాత్వికుడను, దేన మనసు కలిగిన వాడును గనక నా యుద్ధకు వచ్చి నేర్చుకునుడి అంటూ యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకమునకు మానవునిగా వచ్చిన కాలములో ఆయన పలికినటువంటి మాట దైవ గ్రంథమందు మనమందరము చూడగలిగిన వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వారులారా, తన వాక్కు ద్వారా ప్రభు మనకు బోధించువారై ఉన్నారు, నేర్పించువారై ఉన్నారు. అలాగే మనం పరిశీలన చేసుకుంటే అక్టోబర్ మాసము దిద్దుబాటు మాసంగా మనకు చెప్పబడుతుంది. వెలుగున్నప్పుడే శుభ్రత లేక వెలుగున్నప్పుడే దిద్దుబాటు అనేటువంటిది కనబడుతుంది. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనేటువంటి సామెత లోకంలో మనం చూస్తూ ఉన్నాం. అనగా వెలుగున్నప్పుడే దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి అనే సంగతి. కనుక సంఘములోనికి దేవుని యొక్క వాక్య వెలుగు, వాక్యము అనేటువంటి దీపము అందించబడిన కాలము, అలాగే దిద్దుబాటు ఆరంభమైనటువంటి కాలము అక్టోబర్ మాసముగా మనం ఎరిగిన వారమై ఉన్నాం.
మరి నేటి దినమున ప్రభునందు ప్రియమైన వారులారా, దైవ ఆత్మ నడిపింపును బట్టి బైబిల్ గ్రంథములోని ఒక సంగతిని మనము ధ్యానించుకుందాం. మీ అందరికీ జ్ఞాపకం చేయవాలని ఆశపడుతూ ఉన్నా. గొప్ప దిద్దుబాటుదారుడైన, దిద్దుకున్న వ్యక్తి అయిన దావీదు గారు ఒక్క విషయంలో తప్ప నా హృదయాన్ని సారి అంటూ దేవుని చేత సాక్ష్యము పొందిన, గొప్ప పశ్చాత్తాపము కలిగినటువంటి, లేక నిజమైన పశ్చాత్తాపమునకు మాదిరిగా కనబడుచున్న దావీదు గారు పలికినటువంటి ఒక మాటను ఈరోజు మన ధ్యానాంశముగా ఎదుటికి నేను తీసుకుని వస్తూ ఉన్నాను. తన పొరపాటులు కనుగొనగల వాడెవడు? తన పొరపాటులు కనుగొనగల వాడెవడు? ప్రియమైన వారులారా, దావీదు గారు పలికినటువంటి మాట, పొరపాటు లేని, తప్పు లేని, నేరము లేని, పాపము లేని వ్యక్తి భూలోకములో ఎవరూ కూడా మనకు కనబడరు. ప్రభునందు ప్రియమైన వారులారా, మరి ఎవరు తన లోపమును చూడగలరు? ఎవరు తన లోపమును సరిచేసుకోగలరు? ఎవరు తమ లోపమును చూచుకునగలరు? ఇది దావీదు గారు వేస్తున్నటువంటి ప్రశ్న. దిద్దుకున్నవారైనా, తన లోపాన్ని చూసుకున్న, తన అంతరంగాన్ని చూచుకున్న దావీదు గారు పలికినటువంటి మాట, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నామని తెలియచేసిన కీర్తనకారుడు పలికినటువంటి మాట. తన లోపములను సరిచూచుకొనగలిగిన, తన పొరపాటులను కనుగొనగలిగిన వాడు ఎవడు? కనుగొన్నప్పుడే, పొరపాటును కనుగొన్నప్పుడే దాన్ని సరిచేసుకోవడానికి వీలుంటుంది, దిద్దుకోవడానికి వీలుంటుంది. ప్రియమైన వారులారా, వెలుగు లోపమును, తప్పును తెలియచేసేదై ఉన్నది. తెలిసినప్పుడే దిద్దుకోవడానికి, సరిచేసుకోవడానికి మరి వీలు అనేటువంటిది ఏర్పడుతూ ఉంది. అయితే మానవుని యొక్క లోపము, మానవుని యొక్క అంతరంగములో ఉన్నటువంటి స్థితిని కనుగొనగలిగిన వాడెవరు? తన అంతరంగమును చూచుకునలేని మానవుడే, తన యొక్క దుస్థితిని గ్రహించలేని మానవుడే స్వనీతి కలిగిన స్థితిలో ఇతరులైనటువంటి వారిని తృణీకరించువాని గాను, దేవదేవుని తృణీకరించు దూషించువాని గాను ఉండుట మనము గమనించగలము. ప్రభునందు ప్రియమైన వారులారా, మనం పరిశీలన చేసుకుంటే మానవుని యొక్క నైజము లేక మానవుని యొక్క స్థితిని మనము పరిశీలించడానికి కొనుక్కున్న వారమైతే, దైవ గ్రంథమును మనం పరిశీలన చేసుకుంటే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే, మరి మానవుడు పాపము లేకుండా ఉండలేకపోతున్న స్థితి అక్కడ మనకు కనబడుతూ ఉంది. ప్రసంగి 7:20, పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడును లేడు. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడును లేడు. గమనించండి, పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడును లేడు. ఇది దైవ గ్రంథము తెలియచేస్తున్న మాట. మానవుని యొక్క నైజము పాపము చేయకుండా ఉండలేకపోవుట. ఇది మానవుని యొక్క దుస్థితి, మానవుని యొక్క స్థితి. ప్రియమైన వారులారా, పాపము చేయకుండా మేలు చేయుచుండు నీతిమంతుడు ఒకడు కూడా లేరు అంటూ సొలొమోను గారే తెలియచేస్తున్న వారై ఉన్నారు. అయితే దీనిని గమనించగలిగిన వారెవరు? మానవుని యొక్క దుస్థితి ఏంటి అంటే, మానవుని యొక్క స్థితి ఏంటి అంటే పాపము లేకుండా ఉండలేకపోవుట. సమర్పణ ప్రార్థనలో దైవజనులు తెలియచేశారు, ఓ తండ్రి, పాపమును విసర్జించుటకు నాలో నీవు శక్తిని అమర్చినావు, కానీ పాపము లేకుండా ఉండలేకపోవచ్చు ఉన్నాను. ప్రయత్నించుచున్నాను, మరలా పడిపోవచ్చున్నాను, మరలా నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. సమర్పణ ప్రార్థనలో దైవజనులు తెలియచేసిన సంగతి. ప్రియమైన వాళ్ళ మానవునికి పాపము అలవాటైపోయింది. తిండి నీరు ఎలాగూ అలవాటైపోయినదో, చెడు లేక పొరపాటు లేక పాపము కూడా మానవునికి అలాగూ ఏమైపోయింది అంటే అలవాటైపోయింది. అలవాటును మానుకోవట కష్టంగా మనం గమనించగలము. మనం పరిశీలన చేసుకుంటే మానవుని యొక్క దుస్థితి, మానవుని యొక్క స్థితి ఏంటి అంటే మానవుడు పాపము లేకుండా ఉండలేకపోవట. చూపులో కావచ్చు,
తలంపులో కావచ్చు, మాటలో కావచ్చు, ఊహలో కావచ్చు, తన ప్రవర్తన, తన బ్రతుకు నైజములో కావచ్చు. పాపము అనేటువంటిది అలవాటైపోగా పాపము లేకుండా చేయకుండా ఉండలేకపోవుట మానవుని యొక్క దుస్థితి. దీనిని ఎవరు గమనించగలరు? అలాగే మనం చూస్తే మానవుని యొక్క స్థితిని మనం చూస్తే మానవుని యొక్క హృదయము, అంతరంగము ఘోరమైన, మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది అంటూ దైవ గ్రంథము తెలియజేస్తుంది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తే, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనము, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలిగిన వాడెవరు? గమనించండి, హృదయము అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగినది, దానిని గ్రహింపగలిగిన వారెవరు? ఇది మానవుని యొక్క స్థితి. పాపము లేకుండా ఉండలేకపోవట, పాపము అలవాటుగా మారిపోవట, అలాగే మోసకరమైనటువంటి హృదయము కలిగి ఉండుట, మోసకరమైనటువంటి హృదయము కలిగి ఉండుట. గమనించండి, తలంపులన్నీ కూడా ఎక్కడ పుడతాయి అంటే హృదయంలోనే పుడతాయి. హృదయము మంచిదైతే హృదయములో పుట్టేటువంటి తలంపు కూడా మంచిదిగానే ఉంటది. హృదయము చెడ్డదైతే హృదయములో పుట్టేటువంటి తలంపు కూడా చెడ్డగానే ఉంటది. హృదయము మోసకరమైనదైతే హృదయం నుండి కలిగేటువంటి తలంపు కూడా, ఊహ కూడా మోసకరమైనదిగానే ఉంటది. ప్రియమైన వారులారా, ఆలోచనను బట్టి ఏముంటది అంటే పని అనేటువంటిది ఉంటుంది. కనుక నీ ఆలోచన చెడిపోతే, నీ మనస్సు చెడిపోతే, నీ హృదయం చెడిపోతే నీ యొక్క పని కూడా ఏమవుతుంది అంటే చెడిపోతుంది. కానీ మానవుని యొక్క హృదయం ఎలాంటిది అంటే మోసకరమైనటువంటిది. మంచిగా ఉన్నట్టు కనబడుతుంది, కానీ ఏం కాదు అంటే మంచిది కాదు, ఇది మోసకరమైంది. దీన్ని ఎవరు గమనించగలరు? మానవుడు పాపమునకు అలవాటు పడిన వారు, పాపమునకు దాసుడైనటువంటి వారు, పాపము లేకుండా ఉండలేనటువంటి బలహీనత, దుర్వ్యసనమునకు లోనైనటువంటి వ్యక్తి ఆ వ్యసనమును మానుకునలేక ఎలాగుంటారు? ఒక తాగుబోతు తాగకుండా ఎలాగూ ఉండలేరో అలాగుననే చెడుకు లేక పాపమునకు దాసుడైనటువంటి వ్యక్తి దాన్ని చేయకుండా ఉండలేదు. ఇది మానవుని యొక్క స్థితి. అలాగే మనం గమనించగలిగితే మానవుని యొక్క నడతలు తన దృష్టికి ఎలాగున్నాయి అంటే నిర్దోషములుగా ఉండుట మనం చూస్తున్నాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనాన్ని చూస్తే, సామెతలు 16:2, ఒకని నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును, యెహోవా ఆత్మలను పరిశోధించాలండి. గమనించండి, ఒకని నడతలన్నీయు వాని దృష్టికి ఎలాగున్నాయి అంటే నిర్దోషములుగా ఉన్నాయి. ఇప్పుడు మానవుని యొక్క స్వభావము, మానవుని యొక్క స్థితి ఏంటి అంటే తన నడతలన్నీ కూడా, తన క్రియలన్నీ కూడా తన దృష్టికి ఎలా ఉన్నాయి అంటే నిర్దోషములు, దోషములు లేనివిగా ఉన్నట్లు చూస్తూ ఉన్నారు. ఇతల దృష్టికి కాదు, దేవుని దృష్టికి కాదు. మానవుని యొక్క స్వభావం ఏంటి అంటే తన నడతలన్నీ కూడా తన దృష్టికి ఎలాంటివి అంటే నిర్దోషమైనవి. ఇది ఇతరుల దృష్టికి నా నడత ఎలాగున్నది అనే ఆలోచన మానవునికి లేదు. దేవుని దృష్టిలో తన నడత ఎలాగున్నది అనేటువంటి ఆలోచన మానవునికి లేదు. మానవుని యొక్క దృష్టిలో, నా దృష్టిలో నా ఆలోచన ఏంటి, ఇదే మానవుని యొక్క ఆలోచన, మానవుని యొక్క స్థితి. కనుక తన దృష్టికి తన చేసేదంతా కూడా యథార్థము అంటూ మనం చూస్తూ ఉన్న వాక్యంలో మనం నిర్దోషము అనేటువంటి సంగతి చూస్తాం. అంటే దోషము లేదు, నా చూపులో దోషం లేదు, నా తలంపులో దోషము లేదు, నా మాటలో దోషము లేదు, నా ప్రవర్తనలో దోషము లేదు, నా బ్రతుకులో దోషము లేదు. ఇది మానవుని యొక్క స్వభావం, మానవుని యొక్క నైజము. తన దృష్టికి, ఇతరుల దృష్టికి నా చూపు ఎలా ఉందో, నా అంతరంగం ఎలా ఉందో నాకు, కానీ నా దృష్టికి మాత్రం నా చూపు, నా తలంపు, నా మాటలో దోషము లేదు. ఇది మానవుని యొక్క స్వభావము.
ఒకరి నడతలు వారి దృష్టికి ఎలాగున్నవి అంటే నిర్దోషములుగా ఉన్నవి. ఇది మానవుని యొక్క స్థితి. ఇంకా మనం చూస్తే మరి తన మార్గములన్నీ కూడా న్యాయముగా ఉన్నట్టు, తన దృష్టికి తన మార్గములన్నీ కూడా న్యాయముగా ఉన్నట్టు చూడగలము. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనాన్ని చూస్తే, సామెతలు 21:2, ఒకడు తనకేర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే అగుపడును. తన దృష్టికి అది న్యాయముగానే ఆగుపడును. ఒకడు తనకు ఏర్పరచుకునేటువంటి మార్గము అది ఎట్టిదైనప్పటికీ కూడా తన దృష్టికి అదేంటి అంటే న్యాయములుగా ఆ వ్యక్తికి కనబడతాయి. గమనించండి, తన యొక్క వే ఆఫ్ టాకింగ్ కావచ్చు, తన యొక్క వే ఆఫ్ థింకింగ్ కావచ్చు, ప్రియమైన వాళ్ళరా తన యొక్క దృష్టి కావచ్చు, తన మాట్లాడే విధానం కావచ్చు, తన యొక్క చేసే విధానం కావచ్చు, తన చూసే విధానం మార్గం కావచ్చు, తను పని చేసేటువంటి పద్ధతి కావచ్చు, తన దృష్టికి అవి ఎలాగున్నవి అంటే న్యాయము. ఏంటిదండి? న్యాయము. ప్రియమైన వాళ్ళని గమనించండి, ఇది మానవుని యొక్క నైజము. తన ఒక చూపు తను కలిగి ఉంటే నా చూపు న్యాయమే, నా తలంపు న్యాయమే, నా మాట న్యాయమే, నా ఆలోచన న్యాయమే. అది మాత్రమే కాదు, నేను చేసేటువంటి ప్రతి పని కూడా న్యాయమే. ఎవరి వ్యూలో అంటే తన వ్యూలోనే తప్ప ఎదుటివారి వ్యూలో కాదు, దేవుని యొక్క వ్యూలో కాదు, దేవుని యొక్క దృష్టిలో కాదు. ఇది మానవుని యొక్క నైజము లేక మానవుని యొక్క స్వభావము. పాపము లేకుండా ఉండలేకపోవుట, మోసకరమైన హృదయము కలిగి ఉండుట, తన నడతలన్నీ తన పనులన్నీ కూడా తన దృష్టికి నిర్దోషమైనవిగా ఉండుట, నిర్దోషము మాత్రమే కాక అవి న్యాయము అనేటువంటి భావన కలిగి ఉండుట, ఇది మానవుని యొక్క నైజము. కానీ తాను ఇలాగో అనుకున్నప్పటికీ కూడా తన యొక్క అంతరంగంలో ఏముంది అంటే పొరపాటు ఉంది, తన అంతరంగంలో ఏముంది అంటే చెడుంది, తన అంతరంగంలో ఏముంది అంటే అన్యాయం ఉంది. ఈరోజు మనం పరిశీలన చేసుకున్న వారమైతే మనం ఏదైనా కార్యము న్యాయము అంటే ప్రియమైన వాళ్ళరా ఆ న్యాయానికి ఒక ప్రమాణికము అనేటువంటిది రాజ్యాంగాన్ని బట్టి మనకు ఉంటుంది. ఒక్కొక్క దేశమునకు ఒక్కొక్క రాజ్యాంగము, ఆ రాజ్యాంగము న్యాయమును నిర్ణయిస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళరా గమనించండి, దేశము నేనేటువంటి వారు న్యాయము కొరకైనటువంటి న్యాయ విధానమును ఆ రాజ్యము కొరకు దేశము కొరకు ఏర్పాటు చేయవారై ఉన్నారు. కనుక ఎవరైనా న్యాయము అనుకుంటే దానికి ప్రామాణికం ఏంటి అంటే రాజ్యాంగము. దానిని బట్టి వారు న్యాయమును సరిచూసుకోవాలి తప్ప తనను బట్టి న్యాయము అనేటువంటి తీర్మానము లేక తీర్పు చేసుకోనకూడదు. కారణం ఏంటి అంటే ఒక దేశమునకు రాజ్యమునకు బద్దులై ఉన్నాము గనక. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా గమనించండి, అలాగే మనం పరిశీలన చేసుకుంటే దేవుడు మానవుడు. ఇక్కడ మనం చూచిన వారం అయితే న్యాయమై ఉన్నటువంటి దేవుడే మానవునికి తన న్యాయ లక్షణమును కలిగి ఉండుట కొరకు ఒక న్యాయమును, దైవ న్యాయమును ఏర్పాటు చేశాడు. న్యాయము తప్పిన వారికి ఎలాగూ చివరన తీర్పు, జడ్జిమెంట్ అనేటువంటిది ఉండేదయ్యున్నదో అలాగే దైవ న్యాయము తప్పినటువంటి మానవునికి చివర పిదప ఏముంటుంది అంటే తీర్పు అనేటువంటిది ఉండును అంటూ దైవ గ్రంథము మనకు తెలియజేస్తూ ఉంది. కనుక గమనించండి, ఈరోజు దైవ సన్నిధిలో ఉన్నవారులారా దేవుని యొక్క వాక్యమును చదవగలిగి దేవుని యొక్క వాక్య వెలుగును బట్టి అంతరంగమును చూసుకున్నట్టుకు ఇష్టపడుతున్న వాళ్ళరా గమనించండి, తన పొరపాటులను కనుగొనగలిగిన వాడెవడు? ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మానవుడు తన లోపమును, తన పొరపాటును, తన పాపమును కనుగొనగలడా? మానవుని యొక్క నైజం ఏంటి అంటే తన లోపమును కాక ఎదుటివాని యొక్క లోపమును చూసుట మానవుని యొక్క నైజం. ప్రియమైన వాళ్ళరా చేతిని ముందుకు చూపి తన చూపుడు వేలును ముందుకు చూపిస్తూ ఎదుటి వ్యక్తిలోని లోపమును లేక తప్పును పాయింట్ చేసేటువంటి స్వభావము
మానవునిదై ఉండగా తక్కిన వేళ్లు తన వైపు చూపుతున్నటువంటి స్థితిని గ్రహించలేని అజ్ఞాన స్థితి నేటి కాలమున మనం చూచుతున్న వారమై ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో దావీదు గారు అంటూ ఉన్నారు, తన పొరపాటులను కనుగొనగలిగిన వాడెవరు? ఈయన రాజయుండి అనేకులను ఇలాగూ వేలు చూపిస్తూ దిద్ది సరిచేయగలిగినటువంటి వ్యక్తి, నేను కూడా నరుడునే కదా, నేను కూడా మనిషినే కదా, న్యాయము తీర్చవలసినటువంటి నేను కూడా న్యాయం కలిగిన వానిగా ఉండాలి కదా, న్యాయస్థునిగా ఉండాలి కదా, లోపము లేని వానిగా ఉండాలి కదా అనుకుంటూ తన్ను తాను చూచుకుంటూ తన లోపమును తన పాపమును కప్పుకొనక దేవుని ఎదుట ఒప్పుకొని తన పశ్చాత్తాపమును కనబరిచినటువంటి గొప్ప వ్యక్తి దావీదు గారు. కనుక ఇలాగూ తన్ను తాను చూచుకున్నటువంటి ఆయన అంటున్న మాట, ఇలాగూ తన లోపములను కనుగొనగలిగిన వాడు ఎవడు? ప్రభునందు ప్రియమైన వారి గమనించండి, యోబు గ్రంథంలో వ్రాయబడ్డ మాట కనబడుతుంది. ఆదాము చేసినట్టు నా పాపం ఒప్పుకొనక రొమ్మున దాచుకుంటే పరమందున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుతాను. అంతరంగములో పాపమును దాచుకొని, అంతరంగములో తప్పును దాచుకొని, అంతరంగములో లోపమును పెట్టుకొని బహిరంగమునకు లోపము లేని వ్యక్తిగా నేను కనబడాలి అనుకుంటే, నా లోపము ఎవరికి తెలియకూడదు అని నేను అనుకుంటే, నేను పరమందున్న దేవుని దృష్టికి ఏమవుతాను అంటే వేషధారిని అంటారు. కనుక గమనించండి, ఇది మానవుని యొక్క నైజము. తప్పును కప్పుకొనటం మానవుని యొక్క నైజము, ఒప్పుకోవటం కాదు సుమ. ప్రియమైన వారలారా, దేవుడు మన చేతిలో బైబిల్ గ్రంథము పెట్టుటకు కారణము మనలను మనము చూసుకున్నట్టు కొరకు, మన తప్పులను మనము దిద్దుకున్నట్టు కొరకు, సరిచేసుకున్నట్టు కొరకు. ప్రియమైన వారలారా గమనించండి, మరి ఇలాంటి పరిస్థితుల్లో మానవుడు తన లోపాన్ని కనుగొనగలిగినటువంటి వారెవరు? నేటి కాలంలో చూచి దేవుని రాకడ, క్రీస్తు ప్రభు రాకడ ఇప్పుడు అన్నట్లు సూచనలు కనబడుతూ ఉండగా, ఇది ఎదుటి వ్యక్తిని వేరు పెట్టి చూపి ఎదుటి వ్యక్తి యొక్క లోపమును చూచే కాలము కాదు, కానీ మనలను మనము చూసుకోవలసిన కాలము అంటూ దైవ గ్రంథాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా గమనించండి, ఈరోజు సంఘముతో మాట్లాడుతున్నటువంటి మాట, మనలను మనము చూచుకోవలసిన వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దైవ గ్రంథంలో మనం పరిశీలన చేసుకుంటే, మరి 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 31వ వచనములో పౌలు గారు చెప్తూ ఉన్నారు, మనలను మనమే విమర్శించుకున్నట్లయితే తీర్పు పొందక పోదుము. మనలను మనమే విమర్శించుకున్నట్లయితే తీర్పు పొందక పోదుము. నేటి కాలము ఇతరులైన వారి వైపు వేలు చూపించేటువంటి కాలము కాదు, కానీ ఈ చెయ్యి మొత్తం మన వైపు చూపుకుంటూ మనలను మనము విమర్శించుకునేటువంటి కాలము, మనము పరిశీలన చేసుకునేటువంటి కాలము, దిద్దుకోవలసినటువంటి కాలము, సరి చేసుకోవలసినటువంటి కాలము. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఎలాగూ చూసుకోగలిగినటువంటి వారు ఎవరు? మనను మనమే విమర్శించుకున్నట్లయితే తీర్పు పొందకపోదుము. రేపటి దినమున అంత్య దినమున తీర్పు ఉంది కదా, ప్రతి ఒక్కరూ కూడా తీర్పు ఎదుట నిలబడవలసిందే కదా న్యాయపు తీర్పులో. ప్రియమైన వాళ్ళరా, ఈ సంగతి ఎరిగినటువంటి విశ్వాసి తను తాను చూచుకోకుండా ఉండవచ్చా? మన అంతరంగాన్ని మనకు చూపించేది ఏంటిది అంటే దేవుని యొక్క వాక్యమే. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా గమనించండి, రాజ్యాంగము ఎలాగూ మరి విధులను న్యాయమును తెలియచేస్తూ ఉందో, దైవ గ్రంథము దేవుని నీతిని, దేవుని ఆజ్ఞలను, దైవ రాజ్యము యొక్క న్యాయ విధులను, నీతి విధానమును తెలియచేసేదై ఉన్నది. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళారా గమనించండి, మన యొక్క పరిధి మానవునికి మాత్రమే కాక దేవునితో కూడా కలిగి ఉంది అని గమనించిన వారమై, భూలోక రాజ్యమునకు బదులుగాను పరలోక రాజ్యమునకు బదులుగాను మనము నివాసము చేయవలసిన వారమై ఉన్నాం, వసింపవలసిన వారమై ఉన్నాం. కనుక ఇక్కడ మనం పరిశీలన చేసుకున్న వారమైతే, మరి లోపాలని కనుక్కోవాలి అంటే, మన లోపమును సరి చేసుకోవాలి అంటే ఉండవలసింది ఏంటి అంటే, మనలను మనము పరిశీలన చేసుకునుట, విమర్శించుకునుట. ఎదుటి వ్యక్తి మన లోపమును చూపుటకు ముందే మనలను మనమే విమర్శించుకునేటువంటి స్థితిని మనము కలిగిన వారమై ఉండాలి. దైవ గ్రంథము మనకు బోధిస్తున్నటువంటి
బోధ అదే. ప్రియమైన వాళ్ళరా, సత్యవాక్యము చేత కలిగిన వారమైన మనము, న్యాయమైనటువంటి దేవుని పిల్లలమైనటువంటి మనము, పరిశుద్ధుడైనటువంటి దేవుని పిల్లలమైనటువంటి మనము, మన లోపములను మనము పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాము, సరి చేసుకోవలసిన వారమై ఉన్నాం, దిద్దుకోవలసిన వారమై ఉన్నాం. ఇతరుల వైపు చూచుట కాదు, కానీ మన వైపు చూచేటువంటి కాలము అని తెలియజేస్తూ ఉన్నా. ప్రియమైన వాళ్ళరా, కాలము బహు కొంచెము కనుక వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక త్వరగా వచ్చునంటూ భక్తుడు తెలియజేస్తూ ఉండగా, కనుక ఈ బహు కొంచెం కాలములో ఇతరుల వైపు చూచడం కాదు, దిక్కులు చూచడం కాదు, కానీ మనలో మనము చూచుకోవలసిన వారమై ఉన్నాం. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి ఎలాగో మనం అంటూ ఉన్నామో, దేవుని యొక్క వాక్య వెలుగును బట్టి మనను మనము చూచుకోవాలి. వాక్యాన్ని బట్టి మనలను మనము విమర్శ చేసుకోవలసిన వారమై ఉన్నాం. కీర్తనకాడు చూస్తే 119వ కీర్తన 11వ వచనములో కీర్తనకాడు పలికిన ఒక మాట మనకు కనబడుతుంది. 119వ కీర్తన 11వ వచనము, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను. ప్రియమైన వారరా, పాపం అనగా ఏంటో దైవ గ్రంథము, దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళరా, నేరం అంటే ఏంటో ఇండియన్ పీనల్ కోడ్ తెలియజేస్తుంది. ఇది నేరము, ఈ నేరానికి శిక్ష ఇది. అలాగే దైవ రాజ్యములో మరి పాపం అంటే ఏంటో, పాపం యొక్క ఫలితం ఏంటో, పాపం యొక్క శిక్ష ఏంటో మరి దైవ గ్రంథము మనకి తెలియజేసేదై ఉన్నది. కీర్తనాకాడు అంటూ ఉన్నారు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో ఏముంచుకున్నాను అంటే నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, గమనించండి, ఈరోజు మనం పరిశీలన చేసుకున్న వారమైతే ఇతరుల వైపు చూచడం కాదు, కానీ మన వైపు చూచుకోవలసిన వారమై ఉన్నాం. మన అంతరంగాన్ని మనకు చూపించేది ఏంటిది అంటే బైబిల్ గ్రంథం. ఇందాక మనం చదువుకున్నట్లు మానవుని యొక్క అంతరంగము, మానవుని యొక్క హృదయము ఘోరమైన వ్యాధి, అది మోసకరమైంది అనేటువంటి సంగతి తెలియచేసింది దైవ గ్రంథమే. కానీ ఆ దైవ గ్రంథాన్ని ఆధారం చేసుకొనకపోతే అది మంచిదిగానే కనబడుతుంది. అలాగే మానవుని యొక్క నడతలు వాని దృష్టికి నిర్దోషములు, కానీ అవి దోషము కలిగినవి అంటూ చూపించింది ఏంటిది అంటే బైబిల్ గ్రంథము. వాక్యము దగ్గరికి రాకపోతే వాని నడతలు ఎలాగూ కనబడతవి అంటే నిర్దోషముగానే కనబడుతుంది. అలాగే తాను ఒక పని చేయటానికి మానవుడు ఏర్పరచుకున్న మార్గము మానవునికి న్యాయమే, కానీ దైవ గ్రంథం దగ్గరికి వస్తే తప్ప దానిలో ఉన్నటువంటి అన్యాయము అనేటువంటిది అర్థం కాదు, తెలియదు. కనుక ఈ కారణాన్ని బట్టి నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను, కీర్తనకాడు తెలియజేస్తున్నటువంటి మాట. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, గమనించండి, ఎవరు తన అంతరంగములో దేవుని యొక్క వాక్యాన్ని ఉంచుకోగలరో వారు మాత్రమే తన యొక్క పొరపాట్లను తెలుసుకోగలిగిన వారై ఉన్నారు. అలాగే మనం పరిశీలన చేసుకున్న వారమైతే మరి వాక్యాన్ని చూద్దాం. మరి ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము మనం చూస్తే, ప్రసంగి 5:1, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవక్తను జాగ్రత్తగా చూచుకొనుము. ఇక్కడ రాయబడ్డ మాట, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు, వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూచుకో. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, గమనించండి, ఇక్కడ భూలోక మందిరమే కాదండి, ప్రకటన గ్రంథంలో చూస్తే పరలోకములో ఒక దేవాలయము మనకు కనబడుతూ ఉంది. ఈ రోజు మనందరి యొక్క ప్రయాణం ఏంటి అంటే పరలోకములో ఉన్నటువంటి దేవాలయం కొరకైనటువంటి ప్రయాణము. యెరూషలేములో ఉన్న దేవాలయం కాదండి, పరలోకములో ఉన్నటువంటి ఈ దేవాలయం కొరకైన ప్రయాణము. ప్రియమైన వారు, యేసయ్య వచ్చి ఆ దేవాలయానికి మనం తీసుకుని వెళ్ళేవారై ఉన్నారు. వాక్యం ఏంటి అంటే, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో. ఇతరుల ప్రవర్తన కాదు సుమా, దేవాలయంకు వెళ్ళుచున్న నీ ప్రవర్తన నీవు చూచుకోవాలి. ఇది వాక్యము. కనుక గమనించండి, అలాగూ మన ప్రవర్తనను మనము వాక్యాన్ని బట్టి చూచుకున్నప్పుడు మాత్రమే మన ప్రవర్తనలో ఉన్న లోపాన్ని మనము గమనించగలము, తెలుసుకోగలము. ప్రియమైన వారులారా, చూపు, తలంపు, మాట, క్రియ, వినికి, వీటన్నిటిలో ఉన్నటువంటి కార్యం, తలంపు, వీటన్నిటిలో ఉన్నటువంటి పని
ప్రవర్తన అవుతుంది. ప్రియమైన వారులారా, ఇప్పుడు దేవుని మందిరమునకు పోవునప్పుడు చూపు ఎలాంటిదో చూసుకోవాలి, తలంపు ఎలాంటిదో చూడాలి, మాట ఎలాంటిదో చూడాలి, నీ వినికి దేని గురించి నువ్వు వింటున్నావు అనేటువంటిది చూడాలి. జాగ్రత్తగా చూసుకో. చెడైతే ఏదైనా ప్రమాదమే. నువ్వు చూపులో చెడొచ్చినా, వినికిలో చెడొచ్చినా, మాటలో చెడొచ్చినా, నీ ఆలోచన విధానములో చెడొచ్చినా కానీ ప్రమాదమే. కనుక జాగ్రత్తగా చూచుకో. దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనము. ప్రియమైన వాళ్ళ దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలములో దేవుడు నువ్వరై ఉన్నారు. దేవాలయానికి వచ్చేటువంటి ఒక పద్ధతిని దేవుడు ఏర్పాటు చేశారు. దేవాలయములో పరిశుద్ధ స్థలములో అతి పరిశుద్ధ స్థలానికి ముందు భాగములో, మందస్థానికి ముందు భాగములో ధూపము వేయబడుతూ ఉంది. ఆ ధూపము అక్కడ ధూపం వేయటానికి నిప్పులు ఎక్కడి నుంచి తేవాలి అంటే బలిపీఠం దగ్గర నుంచి, ఆవరణములో ఉన్న బలిపీఠం దగ్గర నుంచి తీసుకొని రావాలి. వేరొక నిప్పులు అగ్నిని అక్కడికి తీసుకుని రాకూడదు. కానీ ప్రధాన యాజకుడైనటువంటి అహరోను గారి కుమారులు నాదాబు, అబీబు అనేటువంటి వారు మరొక బయట అగ్నిని, నిప్పులను ఆ స్థలానికి తీసుకుని రావటాన్ని బట్టి వారు యాజకులైనప్పటికీ కూడా దేవాలయంలోని దహించి వేయబడ్డారు, చనిపోయిన వారై ఉన్నారు. కారణం ఏంటి అంటే వారు దేవుని మందిరములోనికి వచ్చినప్పుడు తమ ప్రవర్తనను సరిగా చూచుకొనకపోవుట, తాము చేసిన పనిని ఇది సరైందా కాదా అనేటువంటి జాగ్రత్త వారు చేయకపోవుట అనేటువంటిది. కనుక ప్రభునందు ప్రియమైన వారులారా, గమనించండి. ఈరోజు తెలియచేస్తున్నటువంటి మాట, అనేక మంది విశ్వాసులైనటువంటి వారు దైవ మందిర ప్రవేశము ద్వారా దైవ సహవాసము, పరిశుద్ధుల సహవాసము కలిగి ఉంటున్నప్పటికీ ప్రవర్తనను సరిచూచుకునే స్థితి. ప్రియమైన వారులారా, గమనించండి. ఇలాగూ విశ్వాసులైనటువంటి వారు తమ ప్రవర్తనను చూసుకోగలిగిన వారెవరు? తన పొరపాటును కనుగొనగలిగిన వారెవరు? ఎవరు తమ ప్రవర్తనను వాక్యాన్ని బట్టి సరిచూచుకోగలరో వారే తమ పొరపాట్లను కనుక్కోగలరు. వారే తమ పొరపాట్లను కనుగొనగలిగిన వారై ఉన్నారు. ఇక్కడ దేవుడు ఏర్పాటు చేస్తున్న భూలోకపు దేవాలయమునికి అంత నిబద్ధత అవసరమైనప్పుడు, భూలోకంలోని దేవాలయం కొరకు కాక పరలోకములో దేవుని చేత నిర్మించబడిన మానవుని యొక్క హస్తకృతము కాని ఆలయం యొక్క ప్రవేశము కొరకు నిరీక్షణ కలిగిన వారమైన మనము ఎంత నిబద్ధత కలిగిన వారమై ఉండాలి. కనుక గమనించండి ప్రభునందు ప్రియమైన వారులారా, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన, ఇతరుల ప్రవర్తన కాదు సుమా. వారు ఎలాగొచ్చారో, వారు ఎలాగున్నారో నీకు అవసరం. ఎవరి ప్రవర్తన? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. అలా చూసుకున్నప్పుడే కనుగోగలవు. చూడకపోతే నీకు ఎలా తెలుస్తుంది? చూడకపోతే మనకి ఎలా తెలుస్తూ ఉంది? కనుక గమనించండి, మన ప్రవర్తనను మనము చూచుకోవలసిన వారమై ఉన్నాం. ఇతరుల ప్రవర్తన కాదు సుమా, మన ప్రవర్తన మనము చూచుకోవలసిన వారమై ఉన్నాం. తరువాతిగా చూసినట్లయితే మరి 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం మనం చూసినట్లయితే పవిత్రులుగా ఉండునట్లు చూచుకోవాలి. తిమోతికి రాసిన 1 పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. త్వరపడి ఎవరి మీద నేను చదవండి. హస్త నిక్షేపము చేయకుము, పరుల పాపములలో పాలువాడై ఉండకుము, నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూచుకును. పాపములో మరలా నన్ను పడకుండగా చేసి, పాపములో మరలా నన్ను పడకుండగా చేసి, ఆని పరిశుద్ధమైన రెక్కల నీడను కాపాడు, ఆని మైన రెక్కల నీడను. గమనించండి, ఇంకా ఎలా చూసుకోవాలి అంటే తిమోతి గారితో పౌలు గారు చెప్తూ ఉన్నారు. చదవండి అమ్మ ఒకసారి. త్వరపడి ఎవరి మీద నేను హస్త నిక్షేపము చేయకుము, పరుల పాపములో పాలువాడై ఉండకుము, నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూచుకొనవలెను. మనలను మనము పవిత్రముగా ఉండునట్లు చూచుకొనవలెను. పరిశుద్ధ స్థితిని కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. ప్రియమైన వాళ్ళారు గమనించండి,
పరిశుద్ధ స్థితిని చూచుకోగలుగుతూ ఉన్నామా? నేను పరిశుద్ధుడును గనక మీరును పరిశుద్ధులయుండుడి, దేవుడు అన్నటువంటి మాట. నేను పరిశుద్ధుడు గనక మీరును ఏమై ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, గమనించండి, పరిశుద్ధులై ఉండుడి, పరిశుద్ధులుగా ఉండుటికి ఆయన మిమ్మల్ని పిలిచారు. దైవ గ్రంథము మనకు తెలియచేస్తుంది. పాపులుగా ఉండటానికి మనం పిలవల, పరిశుద్ధులుగా ఉండుట కొరకే ఆయన మనల్ని పిలిచిన వారై ఉన్నారు. అయితే ఇప్పుడు నీవు పరిశుద్ధ స్థితిలో ఉన్నావా? ఏం చూసుకోవాలి అంటే నీవు పవిత్రుడిగా ఉన్నావా లేదా అనే సంగతిని చూసుకోవాలి. మనము పవిత్రులముగా ఉన్నామా లేదా అనేటువంటి సంగతి చూసుకోవాలి. ఇలాగూ మన పవిత్రతను మనము చూచుకొనకపోతే, మనం పరిశీలన చేసుకొనకపోతే, మన పవిత్రతలో లేక మన పరిశుద్ధతలో ఉన్న లోపము మనకు ఎలా తెలుస్తుంది? అదే దావీదు గారు అంటున్నారు, తన లోపములను కనుగొనగలిగిన వాడెవడు? ఎవడు కనుగొనగలడు అంటే తన పరిశుద్ధతను ఎప్పటికప్పుడు ఎవడు చూసుకోగలడో వాడు మాత్రమే తన పొరపాటును కనుగొనగలడు. అలాగే ఎప్పటికప్పుడు వాక్యాన్ని బట్టి తను విమర్శించుకున్నవాడు మాత్రమే తన పొరపాట్లను కనుగొనగలడు. అలాగే ఎప్పటికప్పుడు వాక్యాన్ని బట్టి ప్రవర్తన ఎలాగుంది అని చూసుకున్నప్పుడు వాడు మాత్రమే తన పొరపాట్లను కనుగొనగలడు. అలాగే మనం పరిశీలన చేసుకుంటే పరిశుద్ధుడైన దేవుని సన్నిధిని, తన పరిశుద్ధత ఎలాగున్నది మానవుని ఎదుట కాదు సుమ, పరిశుద్ధుడైనటువంటి దేవుని సన్నిధిని తన పరిశుద్ధత ఎలాగున్నది అంటూ దైవ గ్రంథమును బట్టి తన పరిశుద్ధతను పరిశీలన చేసి చూసుకున్నప్పుడు మాత్రమే తన పొరపాటును విశ్వాసి లేక మానవుడు కనుగొనగలిగిన వాడై ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వర్ణరా, ఇంకా మనం చూసిన వారమైతే మరి యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనము, యెషయా గ్రంథము 58:9 అక్కడ దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. అప్పుడు నీవు పిలువగా చదవండి. యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటయు, జాగ్రత్తగా చూడండి, వేలు పెట్టి చూపి ఏం చేయుట? తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని. జాగ్రత్తగా వినండి. వేలు పెట్టి చూపి తిరస్కరించుట, ఎదుటి వ్యక్తిలో ఉన్న ఈ లోపము, ఈ చెడు వేలు పెట్టి ఇలాగ చూపిస్తూ ఆ వ్యక్తి యొక్క లోపమును చెడును బట్టి చూపించుట నీవు మానివేసి ఈ వేలు ముడుచుకొని నీ వైపు నీవు చూచుకున్నప్పుడు, నీ చెడును నీ లోపమును చూసుకోవడానికి నీవు ప్రయత్నించినప్పుడు నీ పొరపాటు నీకు తెలుస్తుంది. ఎదుటి వ్యక్తి వైపుకు నీ వేలు చూచినంత కాలము కూడా ఎదుటి వ్యక్తి యొక్క చెడు లోపమును గురించి నీవు మాట్లాడినంత కాలము కూడా నీ లోపము అనేటువంటిది ఎవరికి తెలియదు అంటే నీకు తెలియదు. కనుక గమనించండి, తన పొరపాటును కనుగొనగలిగిన వాడెవరు? ఎవరు కనుగోలేరు అంటే ఎదుటి వ్యక్తి వైపు వేలు చూపి తృణీకరించేవారు, ఎదుటి వ్యక్తి యొక్క చెడును గురించి మాట్లాడేటువంటి వాడు తన లోపాన్ని, తన పొరపాట్లను తెలుసుకోనలేడు. కనుక గమనించండి, ఏం చూసుకోవాలి అంటే ఎదుటి వ్యక్తి యొక్క చెడు కాక నీ చెడేంటో, నీలో ఉన్న చెడేంటో నేను తెలుసుకోవలసి ఉంది. అలా చూసుకున్నప్పుడు మాత్రమే పొరపాటేంటో తెలుసుకోగలము. ఇక మనం గమనించిన వారమైతే మరి మత్తయి సువార్త 7వ అధ్యాయం 3వ వచనంలో యేసు ప్రభు తెలియజేస్తున్నటువంటి ఒక మాట మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 3వ వచనం, నీ కంటిలోనున్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుటయ్యేలా. నీ కంటిలో ఏముంది అంటే దూలముంది, నీ సహోదరుని కంటిలో ఏముంది అంటే నలుసుంది. నీ కంటిలో ఉన్న అంత దూలాన్ని విడిచిపెట్టేసి నీ సహోదరుని ఎదుటివాని కంటిలో ఉన్న అంత నలుసుని చూడటానికి నువ్వెందుకు ప్రయత్నం చేస్తావు? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని తీసేసుకో. అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసు తీటు నీకేమవుతుంది అంటే సులువవుతుంది. ఇది ప్రభు చెప్తున్నటువంటి మాట. కనుక గమనించండి,
నాలో లోపము లేదు, తప్పు లేదు, పాపము లేదు అనుకున్నవాడు తన్ను తానే మోసపరుచుకునొచ్చు ఉన్నాడు. ప్రియమైన వాళ్ళని గమనించండి. ఒక వేషం వేసుకుంటూ ఉన్నారు. ఏ వేషము అంటే పరిశుద్ధుడను పరిశుద్ధురాలను అనేటువంటి వేషము. ప్రియమైన వాళ్ళని గమనించండి. లోపము లేని మానవుడు లేడు అంటూ దైవ గ్రంథం అని తెలియచేస్తూ ఉంది. ఎంత గొప్ప భక్తి పరుడైనప్పటికీ ఆ వ్యక్తి నరుడే కదా. కాకపోతే అందరిలో ఒకే విధమైనటువంటి లోపం ఉండకపోవచ్చు, కానీ అందరి యొక్క పాపము యొక్క తీవ్రత, లోపము యొక్క తీవ్రత సమానంగా ఉండకపోవచ్చు. కానీ ప్రతి వ్యక్తిలో కూడా ఏముంది అంటే లోపము ఉంది. ప్రతి వ్యక్తిలో ఏముంది అంటే పాపం ఉంది. రోమపత్రిక 3వ అధ్యాయంలో పౌలు గారు అదే తెలియజేస్తున్నారు. అందరూ పాపము చేసిన వారే దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. చిన్నదైన పాపమే, పెద్దదైన పాపమే. చిన్నదైన తప్పే, పెద్దదైన తప్పే. తప్పే కదా, కానీ తీవ్రత వేయి ఉండొచ్చు. కానీ పాపం పాపమే కదా. చిన్నదైన పామే, పెద్దదైన పామే. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అంటారు లోకము. కారణం ఏంటి అంటే అది విషము కలిగినది, హానికరమైంది కనుక చిన్నది కదా అని తృణీకరించకూడదు. ఆ పాము చిన్నదైనా కానీ దేంతో కొట్టాలి అంటే పెద్ద కర్రతోనే కొట్టాలి అంటే. నేటి కాలంలో మనం చూస్తే పాపముంది నాలో, కానీ ఎదుటి వ్యక్తిలో నీలో పాపముందని చూపిస్తే అది వేషధారణే కదా. కనుక గమనించండి, దావీదు గారు అంటున్నటువంటి మాట, తన పొరపాటును కనుగొనగలిగినటువంటి వాడెవరు? ఎవరు కనుగోగలరు అంటే ఎదుటి వ్యక్తి కంటిలో ఉన్నటువంటి నలుసును కాక తన కంటిలో ఉన్నటువంటి దూలాన్ని తీసివేసుకోవడానికి, తన కంటిలో ఉన్న దూలాన్ని చూడటానికి ఏ వ్యక్తి అయితే ప్రయత్నిస్తారో ఆ వ్యక్తి మాత్రమే తన పొరపాట్లను కనుగొనగలిగిన వాడై ఉన్నారు. కనుక ప్రభునందు ప్రియమైన వారులారా గమనించండి. ఈరోజు మన పొరపాటును మనం గమనించే వారమై ఉండాలి. దిద్దుబాటు కాలంలో ఉన్నాం, దిద్దుకుని వారమై ఉండవలసి ఉన్నది. అలాగే మనం పరిశీలన చేసుకుంటే రోమపత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే మనకు మనము బోధించుకోవాలి. రోమపత్రిక 2వ అధ్యాయము 21. ఎదుటి వానికి బోధించు నీవు, నీకు నీవే బోధించుకొనువా? దిద్దుకొనుమో నిన్ను నీవే, దిద్దగలవో సభను పిదపా. దిద్దుకొనుమో నిన్ను నీవే, దిద్దగలవో సభను పిదపా. దిద్దుకొనని నీ కంటిలో పెద్ద దూల మందురు కొందరు. ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. దైవజనులు తెలియచేసిన మాట, ఒక కాపరి తను దిద్దుకోకుండా, తన లోపాలను దిద్దుకోకుండా, సరి చేసుకోకుండా సంఘాన్ని దిద్దటానికి ప్రయత్నం చేస్తే కాపరిలో ఉన్న లోపములన్నీ కూడా సంఘములోనికి వస్తాయి అన్నాడు. కాపరిలో ఉన్న లోపములన్నీ కూడా ఎవరిలోకి వస్తాయి? సంఘంలోనికి వస్తాయి. ఒక అధికారి తన్ను తాను దిద్దుకోకుండా ఇతరులను దిద్దాలని ప్రయత్నం చేస్తే ఆ అధికారి యొక్క లోపములన్నీ కూడా ఎవరిలోకి వస్తాయి అంటే సామాన్య స్థితి కలిగిన వారిలోనికి వచ్చేవై ఉన్నవి. కనుక గమనించండి, ఇతరులకు బోధించి నీవు, నీకు నీవు బోధించుకునవా? గమనించండి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేటువంటి బోధ మనకు మనము చేసుకునగలిగినప్పుడు మాత్రమే మన పొరపాట్లను మనము కనుగొనగలిగిన వారమై ఉన్నాము. మన పొరపాట్లను మనము కనుగొనగలిగిన వారమై ఉన్నాము. తన పొరపాట్లు కనుగొనగలిగిన వాడెవరు? తనకు తాను ఎవరు బోధ చేసుకోగలడో వాడు మాత్రమే తన పొరపాట్లను కనుగొనగలిగిన వాడై ఉన్నారు. కానీ ఈరోజు స్వభావం ఏంటి అంటే మనకు చేసుకోవటం కాక ఎదుటి వారికి చేసుకోవటం అనేటువంటిది నేటి కాలం ఉన్న ఫ్యాషన్ గా మనం చూస్తూ ఉన్నాం. కానీ గమనించండి, మనకు మనము బోధించుకోవలసిన వారమై ఉన్నాము. మనకు మనము బోధించుకున్నప్పుడు మాత్రమే మన పొరపాట్లను మనము కనుగొనగలము. కనుక ప్రభునందు ప్రియమైన వారులారా, మానవుని యొక్క స్థితి ఏంటో మొదటిగా చూశాం. ఆ స్థితిని, ఆ పొరపాటుని తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి అంటే మనను మనము చూచుకోవాలి అనేటువంటి సంగతిని మనం ధ్యానించుకున్నాం. బాగానే ఉంది. మానవుని యొక్క స్థితి ఎలాంటిదో దైవ గ్రంథం మనకి తెలియచేసింది. అది ఎలా తెలుస్తుంది అంటే
మనలను మనము ఎదుటి వ్యక్తిని కాక మనలను మనము చూచుకున్నప్పుడు తెలుస్తుంది. తెలిస్తే సరిపోతుందా? తెలిస్తే సరిపోతుందా? కూరలో ఉప్పు తక్కువైంది, ముందు రుచి చూశారు, రుచి చూసినప్పుడు తెలిసింది. తక్కువైన సంగతి తెలిసింది, కానీ తగినంత మరలా చేర్చకపోతే ఆ తక్కువ అనేటువంటిది, ఆ ఎర్రర్, ఆ తప్పు పొరపాటు అనేటువంటిది సరవుతుందా? అవదు కదా. తెలుసుకున్న పని చేసాము, దాన్ని దిద్దుకునేటువంటి పని ఏం చేయవలసి ఉన్నది. కనుక గమనించండి, తప్పు తెలుసుకొని కూడా దిద్దుబాటు లేని కాలంలో, నేటి కాలంలో మనం ఉన్నాం. పొరపాటు తెలియని వారు కొంతమంది అయితే, పొరపాటు తెలిసినప్పటికీ ధీమాగా తిరిగేవారు అనేకులు. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, వీరెవరు అంటే బుద్ధి లేని వారు అంటూ దైవ గ్రంథం తెలియజేస్తూ ఉంది. పొరపాటును ఎవరు దిద్దుకోగలరు అంటే బుద్ధి కలిగిన వారు మాత్రమే. తన పొరపాటును ఎవరు తెలుసుకోగలరు అంటే వాక్యాన్ని బట్టి తను చూచుకున్నవాడు పొరపాటు తెలుసుకోగలడు. ఎవరు సరిచేసుకోగలరు అంటే బుద్ధి తెచ్చుకున్నవాడు మాత్రమే తాను సరిచేసుకోగలిగిన వారై ఉన్నారు. మనం పరిశీలన చేసుకుంటే యేసు ప్రభు తెలియచేసిన ఒక ఉపమానము లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఒక తండ్రికి ఉన్నటువంటి 2 కుమారుల్లో చిన్నవాడు తండ్రి మీద పోట్లాడి తన ఆస్తి మొత్తాన్ని తీసుకుని దూరదేశానికి వెళ్లి తాగుబోతులతో తిరుగుబోతులతో తన ఆస్తి అంతా పాడు చేసుకున్నాడు. లేని వ్యసనం అంటూ లేదు. ఈ వ్యసనాన్ని బట్టి తన ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. చివరికి ఆస్తిపరుడైనటువంటి ఈ చిన్న కొడుకే ఆస్తి మొత్తం పోగొట్టుకుని కూలివానిగా ఒక పందులు మేపే వాని దగ్గర పందులు మేపే కూలి పనికి కుదిరాడు. కరువు వచ్చేసింది. ఇప్పుడు ఆకలేస్తుంది. తనకు ఆహారం కాదు కదా, చివరికి పందులు తిని పుట్టైనా తిని ఆకలి తీర్చుకుందామంటే అది కూడా వీలు లేనటువంటి పరిస్థితుల్లో, ఇంత దయనీయమైనటువంటి స్థితిలో ఉండగా అప్పుడు వాడికి బుద్ధి వచ్చును అనేటువంటి మాట అక్కడ మనం చూస్తున్నాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనం. లూకాసు వార్త 15. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రులకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు. గమనించండి, అయితే బుద్ధి వచ్చింది. ఎప్పుడు బుద్ధి వచ్చింది? తన దగ్గర డబ్బు ఉన్నప్పుడు రాలా, తన దగ్గర స్నేహితులు ఉన్నప్పుడు బుద్ధి రాలా. అందరూ అన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు బుద్ధి వచ్చింది చిన్న కొడుక్కి. అందరూ విడిచిపెట్టేసినాక, అందరూ తృణీకరించేసిన తర్వాత, హీనమైన స్థితిలోనికి వెళ్ళిపోయినాక, చివరికి మరి హీనమైనటువంటి వస్త్రము, మార్చిన తల, మాసిపోయినటువంటి బట్టలు, కాలుకి చెప్పులేనటువంటి స్థితి, కడుపు కాలుతున్నటువంటి అలాంటి స్థితిలో, అంతటి శ్రమలో అప్పుడు బుద్ధి వచ్చింది. నీ స్నేహాలు మంచివి కాదు, తిరగొద్దని తండ్రి చెప్పినప్పుడు బుద్ధి రాలా వీడికి. తండ్రి ఏడ్చినప్పుడు బుద్ధి రాలా వీడికి. జల్సాగా తిరిగినప్పుడు, దుర్వ్యసనంలో కలిగి ఉన్నప్పుడు బుద్ధి రాలేదు. కానీ ఎప్పుడు బుద్ధి వచ్చింది అంటే శ్రమలోనికి, కష్టంలోనికి వెళ్ళినప్పుడు అప్పుడు బుద్ధి వచ్చింది. అప్పుడు తెలిసి వచ్చింది. ఏంటి అంటే నేను చేసింది తప్పు. ఏంటండి నేను చేసింది? అప్పటి వరకు తన లోపాన్ని వాడు కనుగోలేదండి. అందరూ అన్ని దూరమైపోయినప్పుడు మాత్రమే తన లోపాన్ని తను తెలుసుకోగలిగిన వారు ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా, తండ్రి శిక్షించని కుమారుడు ఎవరు? తండ్రి శిక్షించని కుమారుడు దుర్బీజుడే కానీ కుమారుడు కాదు అంటూ దైవ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. కనుక గమనించండి, మన లోపములో ఉన్నప్పుడు తండ్రిగా గద్దించుట, దండించుట తండ్రి యొక్క బాధ్యత అయి ఉన్నది. కనుక పొరపాటులో ఉన్నప్పుడు మాట గద్దింపు, ఆ గద్దింపుకు లోబడనప్పుడు దండన అనేటువంటిది న్యాయమై ఉన్నది. తండ్రి యొక్క న్యాయమైన ప్రేమ అయి ఉన్నది. కనుక గమనించండి, ఇలాగ మనం పరిశీలన చేసుకున్న వారమైతే శ్రమ ద్వారా దేవుడు మనకు బోధించడానికి పూనుకొని వాడై ఉన్నాడు. ఇప్పుడు కుమారుడుకు కలిగినటువంటి ఈ శ్రమకు కారణము తండ్రి కాదు సుమా,
కుమారుడే కారణము, తన దుర్వ్యసనాలే కారణము, తన తిరుగుబాటే కారణము, తండ్రి చిత్తమునకు లోపడకపోవటే కారణము. ఎవరి కారణము కాదు? తండ్రి కారణములు కాదు. మానవునికి కలుగు కష్ట నష్టములకు ఎవరు కారణము కాదు అంటే దేవుడు కారణము కాదు, కానీ మానవుని యొక్క అవిధేయత, మానవుని యొక్క తిరుగుబాటే కారణమని మనం గమనించాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇలాంటి కాలములో దేవుడు మన అంతరంగాన్ని మనకు బోధించువారై ఉన్నారు. ఆ తిరుగుబాటును బట్టి, అవిధేయతను బట్టి అందరూ మనం విడిచిపోయినప్పుడు, చివరికి మన దేహంలో ఉన్న ఆరోగ్యం కూడా మనం విడిచిపోయినప్పుడు, శ్రమలో మిగిలిపోయినప్పుడు దేవుడు మనకు బోధించువాడై ఉన్నారు. ప్రియమైన వాళ్ళని గమనించండి, తన పొరపాటుని ఎప్పుడు ఈ చిన్న కుమారుడు కనుగొన్నాడు అంటే తన హీనమైన దుస్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు, కడుపు కాలుతున్నప్పుడు తన పొరపాటును కనుగొన్నాడండి. ఇక చేసేదేముందని ఊరుకోలేదు, మళ్ళా నా తండ్రి దగ్గరికి వెళతాను, అయితే ఈసారి కొడుకుగా వెళ్ళను, ఒక కూలివానిగా వెళతాను. అయ్యా, నీ కొడుకుగా అనిపించుకోవడానికి నేను తగిన వాడిని కాను, కానీ నీ కూలివానిగా ఒకరిగా నేను చేసుకో అని వెళతాను. కనుక గమనించండి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇది దిద్దుబాటు. ఇదేంటిదండి? దిద్దుబాటు. తన పొరపాటు కనుగొనగలిగినటువంటి వాడే దిద్దుకోగలిగి, తన పొరపాటును కనుగొలిగిన వాడు బుద్ధిమంతుడైతే వాడు ఏం చేస్తాడు అంటే తన్ను తాను దిద్దుకుంటాడు. ప్రియమైన వాళ్ళని గమనించండి, ఇప్పుడు వీడికి ఏమొచ్చింది అంటే బుద్ధి వచ్చింది అనగా వీడేమైపోయాడు అంటే బుద్ధిమంతుడైపోయాడు. అంతకుముందు బుద్ధిహీనుడు, కానీ ఇప్పుడు ఏమైపోయాడు అంటే బుద్ధిమంతుడైపోయాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా గమనించండి, ఇప్పుడు తండ్రి వద్దకొచ్చి అంటున్నారు, తన పాపాన్ని, తన లోపాన్ని, తన పొరపాటును తండ్రి ఎదుట ఒప్పుకుంటున్నారు. 15వ అధ్యాయము 21వ వచనం, 15:21. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. చూడండి, ప్రారంభంలో ఒప్పుకోలేస్తున్నా, కానీ ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. పరలోకానికి విరోధముగా నీ ఎదుట నేనేం చేశాను? పాపం చేశాను. ఏం చేశాను? పాపం చేశాను. ప్రియమైన వాళ్ళరా, బుద్ధి వచ్చిన కుమారుడే తన పొరపాటును కనుగొన్నాడు. బుద్ధి వచ్చిన కుమారుడే తన పొరపాటుని ఏం చేశారు అంటే దిద్దుకున్న వారై ఉన్నారు. ఇతనికి బుద్ధి చెప్పింది ఏంటి అంటే ఇతనికి ఎదురైన శ్రమ, ఇతని అనుభవములోనికి వచ్చినటువంటి శ్రమ, నింద, తృణీకారము, అవమానము అనేటువంటివి. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా గమనించండి, మనకెదురైన నింద, మనకెదురైన అవమానము, మనకెదురైనటువంటి తృణీకారము మనను మనము చూసుకునేలాగా చేస్తుంది. ప్రియమైన వాళ్ళరా, మన పొరపాటును కనుగొనేలాగా చేసేదై ఉన్నది. బుద్ధి కలిగిన వారమైతే ఆ పొరపాటును సరి చేసుకోవలసిన వారమై ఉన్నా. బుద్ధి కలిగిన కుమారుడే తన పొరపాటుని ఏం చేసుకున్నాడు అంటే సరి చేసుకున్న వారై ఉన్నారు. గమనించండి, ఏది మంచో ఏది చెడో తెలియటము జ్ఞానమైతే, మంచిని అనుసరించి నడవటం ఏంటి అంటే బుద్ధి. మంచి ఏంటో చెడేంటో తెలియటం జ్ఞానమైతే, మంచిని అనుసరించి నడవటం ఏంటి అంటే బుద్ధి. కనుక ప్రియమైన వాళ్ళ, నేటి కాలంలో ఉన్న భయంకరమైన దుస్థితి ఏంటి అంటే పడిపోయినటువంటి వారికి తమ లోపమేంటో తెలుసు, తమ తప్పేంటో తెలుసు, కానీ దిద్దుకునేటువంటి స్వభావం లేకపోవట, తమ లోపమును తప్పును అంగీకరించడానికి అహంకారము అనేటువంటిది అడ్డుగా నిలిచేదై ఉన్నది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా గమనించండి, సరిచేసుకోవలసిన వారమై ఉన్నాం. లోపము లేని వ్యక్తి ఒక్కరు కూడా లేరు అంటూ దైవ గ్రంథం మనకు తెలియచేస్తూ ఉండగా, అందరూ పాపము చేసిన వారై దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అంటూ దైవ గ్రంథము తెలియచేస్తూ ఉండగా, ప్రియమైన వాళ్ళ ఉండగా మన యొక్క లోపములను సరిచేసుకోవలసిన వారమై ఉన్నాం, దిద్దుకోవలసిన వారమై ఉన్నాం. కనుక గమనించండి, బుద్ధి కలిగిన వారముగా ఉండవలసిన వారమై ఉన్నాం. చివరికి ఈ బుద్ధే వేగమెక్కిస్తుందండి. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు మనం చూచాం. బుద్ధి లేనటువంటి వారు ఏమైపోయారు అంటే మిగిలిపోయారు, విడిచిపెట్టబడ్డారు, ఎగిరిపోయారు. బుద్ధి కలిగినటువంటి వారు లోపలికి వెళ్ళిన వారై ఉన్నారు. కనుక గమనించండి, సుబుద్ధి కలిగిన వారమై ఉండాలి, మంచి బుద్ధి కలిగిన వారమై ఉండాలి.
కనుక గమనించండి, పొరపాటును తెలుసుకున్నట్టు జ్ఞానమైతే ఆ పొరపాటును సరి చేసుకోవటం ఏంటి అంటే బుద్ధి. తన పొరపాటులను కనుగొనగలిగిన వారెవరు? దేవుని పిల్లలారా, మన పొరపాట్లను మనము గ్రహించే వారమై ఉండాలి, ఎరిగిన వారమై సరి చేసుకునే వారమై ఉండవలసిన వారమై ఉన్నాం. కనుక గమనించండి, ఈరోజు మన ధ్యానాంశం చూసినట్లయితే తన పొరపాటును కనుగొనగలిగిన వాడెవడు? మానవుని యొక్క అంతరంగం ఎలాంటిదో చూచాం. ఇట్టి స్థితి కలిగిన వాళ్ళు ఎవరు తెలుసుకోగలరు అంటే తన్ను తాను ఎవరు చూసుకోగలరో వారే మరి తెలుసుకోగలరు. తెలుసుకున్న వారు అందరూ దిద్దుకోగలరంటే లేదు. బుద్ధి కలిగిన వారు మాత్రమే ఏం చేయగలరు అంటే దిద్దుకోగలరు. దావీదు గారు ఒక మాట అంటారు, 119వ కీర్తన 71వ వచనంలో చూస్తే, నేను నీ కట్టలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది యుండుట నాకు మేలాయను. నాకు శ్రమ లేకపోతే నీ న్యాయ విధులేంటో నేను చూడనయ్యా. నేను ఎక్కడ న్యాయం తప్పానో నాకు తెలియచేసేది నీ న్యాయ విధులే. కనుక నాకు కలిగినటువంటి శ్రమ నీ న్యాయ విధులను పరిశీలన చేసేలాగా చేసింది. ఆ న్యాయ విధుల ప్రకారము నేను నడుచున్నట్లు చేసింది. కనుక నాకు కలిగిన అవమానము, నాకు కలిగిన శ్రమ, నాకు ఎదురైనటువంటి నింద నాకు మేలు చేసింది కానీ కీడు చేయలేదు. దావీదు గారు అంటున్నటువంటి మాట. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళారా గమనించండి, నేటి కాలమున అనేక మంది తమ పొరపాటులను చూచుకునలేని స్థితిలో, తమ్ముడు తాము చూచుకునలేని స్థితిలో, స్వనీతి కలిగిన స్థితిలో, నేను గొప్పవారిని, మంచివారిని, జ్ఞానము కలిగినటువంటి వారిని అంటూ స్వనీతి కలిగినటువంటి స్థితిలో ఎదుటి వారిని దేవుని తృణీకరించి దూషించే వారిగా ఉన్నారు. తన పొరపాటును కనుగొనలేని వాడే ఎదుటి వ్యక్తిని తృణీకరిస్తారు. తన పొరపాటును కనుగొనలేని విశ్వాసి మాత్రమే దేవుని దూషించి తృణీకరించేటువంటి వారై ఉన్నారు. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళారా ఒక చిన్న ఉదాహరణ మీకు జ్ఞాపకం చేయవాలని ఆశపడుతూ ఉన్నా. దేవాలయానికి ఒక విశ్వాసం వచ్చినది. కొంతకాలంగా దేవాలయానికి రావట్లేదండి. కాపురానికి అమ్మాయి ఎందుకని రావట్లేదు అంటే అప్పుడు ఆ విశ్వాసం అన్నటువంటి మాట ఏంటి అంటే, ఆ దేవుడికి ఏమైనా కళ్ళు పోయినాయా, నేను ఇంత భక్తిగా ఉంటే మా ఆయన ఉద్యోగం చేసేసారు అని అందంట. విషయం ఏంటి అంటే ఆయన ఆర్టీసీ కండక్టర్. తను చేసినటువంటి తప్పును బట్టి అధికారులు తను ఏం చేశారు, సస్పెండ్ చేశారు. ఊరికే కాల్స్తున్నా తను చేసిన మోసాన్ని బట్టి అధికారులు ఏం చేశారు, తన్ని సస్పెండ్ చేశారు. మరి తప్పుకు శిక్ష న్యాయమా కాదా అంటే, తను ప్రార్థనకు వచ్చిన కారణాన తన భర్త అన్యాయం చేసినా, మోసం చేసినా, దొంగతనం చేసినా శిక్ష అనేటువంటిది రాకుండా దేవుడు చూసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె తన లోపమును గుర్తించలేని స్థితిలో ఎవరిని దూషించింది అంటే దేవుని దూషించింది. నేటి కాలంలో అనేకుల పరిస్థితి అలానే ఉందండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా గమనించండి. అలాగే ఒక విశ్వాసి తాగుబోతైపోయాడు, తిరుగుబోతైపోయారు. నాకు తప్పిపోయిన కుమారుడు లాగా భయంకరమైనటువంటి దుస్థితిలోనికి వెళ్ళిపోయారు. ఇలాంటి దుస్థితిలో తన లోపాన్ని చూచుకున్నాక తన దుస్థితిని బట్టి ఎవరిని దూషిస్తూ ఉన్నారు అంటే దేవుని దూషిస్తూ ఉన్నారు. కారణం ఏంటి అంటే తన లోపాన్ని చూచుకోలేకపోవడం, తను పరిశీలన చేసుకోలేకపోవడం. దావీదు గారు అంటున్నటువంటి మాట, తన పొరపాటును కనుగొనగలిగిన వాడు ఎవడు? ఇలా కనుగొనలేని వాడే, తాను చూచుకోలేని వారే ఎదుటి వ్యక్తిని గురించి తృణీకరిస్తారు. ఎదుటి వ్యక్తి యొక్క లోపాల గురించి మాట్లాడతారు. తను చూచుకోలేని వాడే, తన లోపాన్ని చూచుకోలేని వాడే దేవుని మీద, ఇతరుల మీద నేరం మోపేవారై ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా దిద్దుబాటు కాలంలో ఉన్నాం. దిద్దుకోవలసిన వారమై ఉన్నాం. మన లోపాన్ని సరి చేసుకోవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా మన ముఖాన్ని సరి చేసుకోవడానికి అద్దం ముందుకు మనం ఎలాగూ వెళతామో మనం దిద్దుకోవడానికి దైవ గ్రంథం ముందుకు వచ్చి అలాగూ మనను దిద్దుకోవలసిన వారమై ఉన్నాం. సరి చేసుకోవలసిన వారమై ఉన్నాం. దైవజనులు అన్నారంట, దిద్దుకుని వారు దీర్ఘాయుష్మంతులగుదురు, దిద్దుకొనని వారు దీర్ఘకాల చింతలో నుందురు. దిద్దుకుని వారమై ఉండాలి. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళారా తన పొరపాట్లు కనుగొనగలిగిన వాడెవడు? పొరపాట్లు కనుగొనగలిగి దిద్దుకోగలిగిన బుద్ధిమంతుల యొక్క అనుభవం మనకెల్లరకు దేవదేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.